బాలా న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ మధు గుడిపాటి. ఈ నెల 22వ తారీఖున భారతదేశంలోనే అందాల కాశ్మీర ప్రాంతంలో పెహల్గావ్ అనే పర్యాటక ప్రదేశంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు 26 మందిని అతి క్రూరంగా నువ్వు హిందువా కాదా అని అడిగి మరీ కాల్చి చంపారు. ఈ యొక్క మారణ హోమాన్ని ఖండిస్తూ త్రిపురాంతక ప్రజానీకం వారి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ర్యాలీలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వక్తలు ముక్తకంఠంతో ఈ యొక్క ఉగ్రదాడిని ఖండించారు. వారి యొక్క కుటుంబానికి మరి త్రిపురాంతక మండలి వారి యొక్క ముఖ్యుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి 3వసారి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా తుపాకీ పట్టకుండా ఫిరంగి పేల్చకుండా శాంతియుతంగా యొక్క హిందూ సమాజాన్ని భారతదేశంలోనే అనేక గొప్ప స్థాయికి తీసుకెళ్లే ఆలోచన చేస్తా ఉన్నారు. దాన్ని ఓరలేటువంటి పాకిస్తాన్లు ఎప్పుడు కూడా కపట ప్రేమతో మనతో సాంగత్యం చేస్తూ వారికి ఉన్నటువంటి విషయాన్ని మరి ఎప్పటికప్పుడు వారు మన కేంద్ర ప్రభుత్వం గమనిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మృతుల కుటుంబాలకి మరి రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే 25 మంది చనిపోయారో వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మరి ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన నూతన స్వర్గమైనటువంటి కాశ్మీరం మరి గత 6 సంవత్సరాలుగా మన మోడీ గారి ప్రభుత్వంలో త్రిపుల్ తలాక్ అయితేనేమి ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత మరి 70 సంవత్సరాల నుంచి అధపాతాళంలో తొక్కినటువంటి కాశ్మీరాన్ని అందాల కాశ్మీరం అది ఏదైతే ఎంత మనోహరంగా ఉంటుందో మనందరికీ చాలా మందికి తెలియదు. కానీ అటువంటి ఏదైతే కాశ్మీరంలోని అనంతనాగ్ జిల్లాలోని ఎవరు మాట్లాడదు నవవధువులను హిందువులను పేరు పేరున అడిగి మరీ తెలుసుకొని వారిని నరమేధం చేసినటువంటి ఆ యొక్క ఉగ్రదాడులని ఖండించాలని, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని ఉరి తీయాలని ఈ రోజున మన ప్రధాని మోదీ గారి యొక్క వారి సంఘీభావంగా ఈ రోజు మనం అందరూ కూడా ఆ చనిపోయినటువంటి 25 కుటుంబాలకు